ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత పార్టీనే టార్గెట్ చేస్తున్నారా? పరోక్షంగా సెటైర్లు వేస్తూ బీఆర్ఎస్ పెద్దలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? కవిత వైఖరి పార్టీలోని ఒక వర్గానికి అస్సలు మింగుడు పడటం లేదా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అంతేకాదు రెచ్చగొడితే మరింత రెచ్చిపోతారంటూ కవిత చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ భవన్లో ఒక్కసారిగా కలకలం రేపుతోంది. తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు కల్వకుంట్ల కవిత. కేసీఆర్ కుమార్తెగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆమె తనకంటూ సొంత గుర్తింపును తెచ్చుకున్నారు. గతంలో ఓసారి ఎంపీగాను పనిచేశారు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లి వచ్చిన ఆమె కొంతకాలం సైలెంట్గా ఉన్నారు. కానీ ఈ మధ్య ఒక్కసారిగా స్పీడును పెంచారు కవిత. నార్త్ తెలంగాణపై ఎక్కువ ఫోకస్ చేస్తూ బీఆర్ఎస్లో తన ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలపై కవిత ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అన్నీ తానై వ్యవహరిస్తూ సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి వరకు బీఆర్ఎస్ నేతలకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ ఈ మధ్య కవిత మాటలే కొంచెం ఇబ్బందికరంగా మారుతున్నాయి. పార్టీని ఇబ్బంది పెట్టేలా కావాలనే ఆమె మాట్లాడుతున్నారన్న చర్చ ఇప్పుడు బీఆర్ఎస్లో జరుగుతోంది. ఈ మధ్యకాలంలో కేసీఆర్ తరువాత బీఆర్ఎస్లో ఎవరు అన్న చర్చ జరుగుతోంది. కేటీఆర్, హరీష్ రావు ఎవరికి వారే పోటీలో ఉన్నారన్న చర్చ జరుగుతూ ఉండగా లేటెస్ట్గా ఈ రేసులో కవిత కూడా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ వారసురాలుగా తనకు అవకాశం రావాలని ఆమె కోరుకుంటున్నారట. కానీ ఆ దిశగా తనకు ఎలాంటి సానుకూల పరిణామాలు లేకపోవడంతో కవిత ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారని బీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. ఆ మధ్య తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో కేసీఆర్, కేటీఆర్ సహా కల్వకుంట్ల కుటుంబం పాల్గొనలేదు. కానీ కవిత మాత్రం ఈ సర్వేలో పాల్గొని డీటెయిల్స్ ఇచ్చారు. ఓవైపు సర్వేను వ్యతిరేకిస్తూ కేటీఆర్ మాట్లాడితే అదే సర్వేలో కవిత పాల్గొని వివరాలు ఇవ్వడంపై పలు రకాల వాదనలు వినిపించాయి. కావాలనే కేటీఆర్ను ఇరికించేందుకు ఇలా వ్యవహరించారా అన్న చర్చ నడిచింది. అంతేకాకుండా పార్టీతో సంబంధం లేకుండా కవిత ఈ మధ్య బీసీ నినాదం కూడా వినిపిస్తున్నారు. బీఆర్ఎస్లో ఉంటూ పార్టీకి ఎలాంటి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా వాయిస్ వినిపించడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న గులాబీ పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది. బీఆర్ఎస్ పరంగా వాయిస్ వినిపిస్తే పార్టీకి కూడా మైలేజ్ వచ్చే అవకాశం ఉన్నా అలాంటిది రాకుండా కవిత సొంత అజెండాతో పోతున్నారన్న చర్చ జరుగుతోంది. మేడే సందర్భంగా భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదన్న కవిత వ్యాఖ్యలతో మరొక దుమారం ఊరేగింది. ఈ నేపథ్యంలో 10 ఏళ్ల పాలనలో మీరేం చేశారంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గత 10 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న విషయాన్ని కవిత మర్చిపోయారా అంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే మండిపడుతున్నారు. అసలే కవిత ధోరణిపై గులాబీ శ్రేణులు గుసగుసలాడుతూ ఉండగా తాజాగా మరోసారి ఆమె హాట్ కామెంట్స్ చేశారు. తనపై కుట్ర జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఆ కుట్రదారులెవరో తనకు తెలుసునని, సమయం వచ్చినప్పుడు అంతా బయటపెడతానన్నారు కవిత. అంతేకాదు రెచ్చగొడితే తాను మరింత రెచ్చిపోతానని కూడా వ్యాఖ్యానించారు కవిత. ఈ కామెంట్స్తో బీఆర్ఎస్లో మరింత అగ్గిరాజుకుంది. సొంత పార్టీనే టార్గెట్ చేసేలా ఆమె మాట్లాడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ కవిత ఇక తెగించి కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారన్న మాట వినిపిస్తోంది. అందుకే తాడో పేడో తేల్చుకునేందుకు ఇలా మాట్లాడుతున్నారని గులాబీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఆమె సొంత అజెండాతో వెళుతున్నారని, అందుకే ఈ హాట్ కామెంట్స్తో పార్టీని డిఫెన్స్లో పడేసేలా మాట్లాడారని కూడా చర్చ జరుగుతోంది.